ఈయన ఏడ పుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు. ఇది 1 గంట 2 నిమిషాలు. ఈ 1 గంట 2 నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరంలో 60 రూపాయల కిరాయి. ఇప్పుడు ఇంత దూరంలో పుట్టిన ఆయనకు పులులేడ తిరగడ పట్టిండు, ఈ అడవులలో ఎందుకు తిరగబోయిండు, అక్కడే ఉన్న ఆ గూడెలల్లో చెంచోలతోటి కోయలతోటి ఏమైనా చదువుకోనికి పోయిండో తెలియదు. ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందని చూస్తే 3 గంటల 44 నిమిషాలు. కొడంగల్కు అడవులకు 3 గంటల 44 నిమిషాలు. ఇకపోతే కొండారెడ్డిపల్లి ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి కూడా గంతే సకదానం 3 గంటల 50 నిమిషాలు. ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు, గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది. వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంప్లీట్ చేస్తుంది. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే దాని వెనుక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజు, ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజు. ట్రైబల్ అంటే మళ్ళీ నేను ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్, నాట్ ట్రైబల్ లాంగ్వేజ్, ట్రైబలిస్టిక్ లాంగ్వేజు. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు? ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు.